कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोद नित्य कल्याणी करुणावृणालय श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी वारी యొక్క క్షేత్రమందు ఉత్తర వాహినిగా వెలసి ఉన్న
శ్రీ స్వర్ణముఖి నది తల్లికి కార్తీక మాసం చివరి రోజున ఆఖరి రోజున అమావాస్య రోజున ప్రదోష కాలమందు అత్యంత వైభవపేతంగా నదీ హారతులు నిర్వహించబడినాయి. అందులో భాగంగా కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ నదీ హారతుల యొక్క గంగా నది యొక్క స్వర్ణముఖి నది తల్లి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తిలో ఉన్న ప్రజాని గారికి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి వచ్చే 2 రోజుల నుంచి 3 రోజులు భయంకరమైన తుఫాన్ ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా, దయచేసి ఎక్కడైతే ఇల్లులు క్రాక్స్ ఉండి పాత ఇల్లు ఉంటాయో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, అటనే పక్కన గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్లు కావచ్చు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, లేదా గవర్నమెంట్ హాస్టల్స్ కావచ్చు, ఇలా ఈ రకంగా ఏవైతే గవర్నమెంట్ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ అక్కడికి వెళ్ళి మీరు తలదాచుకోవడానికి అన్ని ప్రిపరేషన్ చేశాం. అట్నే నేను కూడా మండల్ వైజ్ కొన్ని నెంబర్స్ ఇచ్చాను. ఆ నెంబర్స్ కి మీరు ఎనీ టైం 24 అవర్స్ ఏ టైంలో చేసి మీకు ఇబ్బంది ఉంటే అక్కడి నుంచి రెస్పాండ్ అవుతారు. మా టీం వస్తుంది, మీరు కాపాడతారు. దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాను, ఎవరైనా గుడిసెల్లో ఉండేటోళ్ళు లేకుంటే ఇంట్లో ఉండదండి. ఎటువంటి సంఘటన జరిగినా దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ, మేము కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాం, ఇక్కడే కళాశాలలో ఉంటాను. ఎక్కడ ఏమో అవంచనాలు జరిగినా, ఎక్కడ ఏమో ఇబ్బంది జరిగినా కూడా ఇమీడియట్ గా విదిన్ కళాశాలలో ఏ మాలపుర ప్రాంతం అయినా సరే విదిన్ ½ an hour ఆర్ బిఫోర్ మా టీం అక్కడ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, స్వామివారు కూడా మిమ్మల్ని అందరూ చల్లగా చూస్తారని కోరుకుంటూ జై హింద్.